హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము, మలక్పేట్ చాదర్ఘాట్లో. సో అక్రమ్ అయితే లేడు, అన్న అయితే మాట్లాడతాడు. మనం లాస్ట్ వీడియో కూడా అన్న అయితే మాట్లాడడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ అయితే మనకి గిర్లోడ్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు ఒక 6 అయితే ప్రెగ్నెంట్ ఉన్నాయి, మిగతా డెలివరీ అయినాయని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో అన్న అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఏం లోడ్ వచ్చింది? గిరి లోడ్ వచ్చిందన్న. ఓకే. మొన్న సండే రోజు, శనివారం రోజు సాయివాల్ వచ్చిందన్న. ఓకే. ఈరోజు గిరావ్ లోడ్ వచ్చింది. గిరావ్ లోడ్ వచ్చింది. ఈ అక్రమ్ ఎక్కడ వెళ్ళిందన్న? అక్రమ్ సాయివాల్ లోడ్కి వెళ్ళిందన్న ఈరోజు. ఓకే, సాయివాల్ లోడ్కి వెళ్ళిండు. సాయివాల్ లోడ్కి వెళ్ళింది. మొత్తం ఎన్ని వచ్చినాయన్న ఆవులు? 10 వచ్చినాయండి ఈరోజు. 10 ఆవులు. 10 వచ్చినాయి. ఓకే. ఎన్ని డెలివరీ ఉన్నాయన్న? అన్న 6 డెలివరీ ఉన్నాయి, 4 ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు ఆవులు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది ప్రెగ్నెంట్ అన్న ఆవు. ఓకే. చూడన్న హైటు, అడ్డర్ కానీ చూసుకోవచ్చు. ఫ్యామిలీకే అవ్వ చూడండి ఎంత యాక్టివ్ ఉందో చూడొచ్చు. ఒక దగ్గర కూడా నిలబడతలేదు. ఇది ఆల్రెడీ లోడ్ దిగిన తర్వాత కూడా ఇంత యాక్టివ్ ఉందంటే ఎంత యాక్టివ్ ఉందో చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా దీని ఇయర్ క్వాలిటీ కానీ, హెడ్ క్వాలిటీ కానీ, హంప్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎంత ఉందన్న మిల్క్ కెపాసిటీ దీని దగ్గర? మిల్క్ కెపాసిటీ ఇది వచ్చేసి 15 లీటర్లు ఇస్తుంది. 15 లీటర్లు. మీరు ఎంత గ్యారంటీ ఇస్తారన్న? అన్న మేము ఇక్కడ వచ్చేసి 10 లీటర్స్ కంపల్సరీ చూపి 10 లీటర్స్ అయితే గ్యారంటీ ఇస్తారు. ప్రతి ఆవుకైతే వీళ్ళైతే 10 లీటర్స్ గ్యారంటీ ఇస్తారు. లెక్కేజావు అన్న. ఇప్పుడు ప్రెగ్నెంట్ తీసుకుంటే ఏమేమి గ్యారంటీ ఉంటుంది మన దగ్గర? సన్నుల గ్యారంటీ. ఓకే. గుడ్ల మాయ అన్న రెండు వస్తే గ్యారంటీ. ఆవును ఎక్స్చేంజ్ అన్న చేస్తారు, లేకుంటే డబ్బులు అన్న రిటర్న్ ఇస్తాం. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే. బచ్చాయే అన్న, ఈనిందన్న ఇది. ఓకే. దీని డెలివరీ అయింది. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? 3 డేస్ అయితే. 3 డేస్ అయింది. 3 డేస్ అవుతుంది. జున్ని పాలు అయితే అయిపోతాయి. ఎన్ని లీటర్లు ఇస్తుందన్న పాలు ఇప్పుడు? ప్రెసెంట్ అయితే మా దగ్గర 11 లీటర్లు ఉన్నాయన్న. ఓకే. 10 లీటర్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ రోజే వచ్చింది కదా, ఇంకా అయితే చూసుకోవచ్చు. మనకు వైట్ అండ్ బ్లాక్ స్పాట్ లో ఉంది. అడ్డర్ కూడా అండి, మొత్తం అడ్డర్ అయితే బ్లాక్ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. మనకి చూడండి ఆవు కూడా చాలా శాంతిగా ఉంది. అవును, హైట్ కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు. సామెలకే ఎగ్బా ఆరుకో చూసుకోవచ్చు. ఆవు అయితే చూడండి, దీని ఫేస్ చూడండి ఎంత కుదురుకుంటుంది. ఆవు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అన్న ప్రైజెస్ ఏముంటాయన్న మన దగ్గర? 6 అన్న మన దగ్గర 70 నుంచి 1 లాక్ పైన ఉన్నాయి. 1 లాక్ పైన ప్రైజెస్ ఉంటాయి. ఈ రోజు వచ్చిన లోడ్లో మాత్రం 1,00,000 పైన, 1,50,000 దాకా ఉన్నాయన్న. 1,50,000 దాకా ఆవులు పెద్దవి వచ్చినాయి అన్న మొత్తం. చూడండి 70 నుంచి 1,00,000 వరకు అయితే ప్రైజ్ ఉంటుంది అన్న. ఇది స్వర్ణ కపిల్ అన్న వచ్చేసి. ఇది చూడండి, దీని కళ్ళు, దీని మూతి మొత్తం స్వర్ణ కపిల. దీని ముక్కు కూడా చూసుకోండి, ముక్కు కానీ మొత్తం కానీ అన్న తోక అన్ని మొత్తం చూడండి అన్న, అన్ని గోల్డెన్ కలర్ లో ఉన్నాయి. ఈ టైప్ లో ఆవులు దొరకడం మనకు కష్టం, అంటే చాలా కష్టం అన్న. ఓకే. మనకి ఇంతకు ముందు ఒకటి వచ్చింది, ఒక స్వామీజీ కోసం తెప్పించాము, వచ్చింది, అది అమ్మేసినాం అన్న. స్వామీజీ తీసుకెళ్ళిండు, మళ్ళీ ఈ రోజు వచ్చింది అన్న ఇది. ఓకే. అదే ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయింది అన్న? ఇది ప్రెగ్నెంటే అన్న. ప్రెగ్నెంట్. ఓకే. ఇది వచ్చేసి 12 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే, 12 లీటర్స్ అయితే ఇస్తుంది. ఇదైతే స్వర్ణ కపిల్ దొరకాలంటే మామూలుగా అయితే స్వర్ణ కపిల్ దొరకవన్న. ఓకే. ఇది మేము కావాలని దోలాడి తీసుకొని వచ్చాము. ఎన్ని డేస్ టైం ఉంది అన్న దానికి? ఇంకా అన్న ఎన్ని డేస్ టైం ఉంది? ఇంకో 10 డేస్ పడుతుంది అన్న. 10 డేస్ టైం, 10-15 డేస్ లో పడుతుంది. చూసుకోవచ్చు. ఇది మనకి 1,00,000 పైన ఉంటుంది అన్న. 1,00,000 పైన ఉంటుంది. సో స్వర్ణ కపిల్ అయితే మనకి 1 లాక్ పైన అయితే ఉంటాయి. చూడండి అన్న, సేమ్ మొత్తం. ఇంకా ఇది ఉంది కదా అన్న మనకి, ఇంకా అడ్డర్ కూడా వేస్తుంది లైట్. అడ్డర్ కాల్ ఇదంతా వస్తుంది అన్న. అడ్డర్ కూడా వేస్తుంది లైట్ గా. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఇది ఒక 50 డేస్ పడుతుంది. చూడండి, ఆవు ఈ రోజే వచ్చింది కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్ట్ వచ్చింది కాబట్టి అది కొంచెం గడిబడి చేస్తున్నాయి. తినలే కదన్న. ఎంత టైం ఉంది అన్న దీనికి? ఇంకా ఇంకో 15 డేస్ పడుతుంది. 15 డేస్ పడుతుంది. ఎంత ఉంటుంది అన్న మిల్క్ కెపాసిటీ? మిల్క్ కెపాసిటీ ఇది 12 లీటర్లు ఇస్తుంది. 12 లీటర్. సో మీరు ఎంత గ్యారంటీ ఇస్తారన్న? మేము 10 లీటర్లు ఇస్తాం. 10 లీటర్లు. 10 లీటర్లు ఇక్కడ చూపించి తీసుకెళ్ళాను. ఓకే. ఇక్కడ ఎన్ని చూపిస్తారో అంత గ్యారంటీ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, ఇది కూడా ప్రెగ్నెంట్. చూడండి అన్న, హైటు, దీని హైట్ కానీ ఇంకా ఎంత టైం పడుతుంది అన్న దీనికి? ఇంకా ఇది 15 to 20 డేస్ పడుతుంది అన్న. 15 to 20 డేస్. ఇంకా 15 to 20 డేస్ అయితే దీనికి అయితే టైం. చూడండి ఇంకా చాలా వస్తుంది అన్న. హైట్ అయితే మంచి హైట్ చూడండి. హైట్ అయితే మంచి హైట్ ఉంది. హైట్ ఉంది చూసుకోవచ్చు. దాని అడ్డర్ స్ట్రక్చర్ కానీ, ఇంకొకటి మన హంప్ కానీ అంతా మంచిగా ఉంది ఆవు అయితే. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది ప్రెగ్నెన్సీ అన్న. ఓకే. ఇది ఒక 10 డేస్ పడుతుంది వినడానికి. చూడండి అన్న, హైట్, క్వాలిటీ, ఒరిజినల్ బ్రీడ్ అన్న. ఓకే, చూసుకోవచ్చు. దీనికి ఇంకో 10 డేస్ అయితే టైం పడుతుంది. ఇది అయితే ప్రెగ్నెంట్ ఉంది. ఎంత ఉంటుంది అన్న మిల్క్ గ్యారెంటీ? ఎంత ఇస్తుంది ఇది? ఇది 12 లీటర్స్ ఇస్తుంది. 12 లీటర్స్ అయితే ఇస్తుంది.
వీళ్ళైతే ప్రెగ్నెంట్ తీసుకెళ్ళిన దానికైతే Pregnant వారికి- గ్యారంటీ ఏమి ఇయ్యారు. ప్రెగ్నెంట్ వారికి సన్లు గ్యారంటీ, గుడ్ల మాయ గ్యారంటీ అని. మిల్క్ గ్యారంటీ అయితే ఏముండదు, ఇక్కడే చూసుకొని తీసుకోవాలి. ఒకవేళ మిల్క్ చావ అయితే మీరైతే 2-3 పూటలు అయితే ఇక్కడే చెక్ చేసుకొని తీసుకొని పోవాలి, ఎందుకంటే మిల్క్ గ్యారంటీ ఎవరు ఇయ్యారు. దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, ఇది కూడా చూడండి. ఎంత టైం ఉందన్న దీనికి? ఇది 10 days పడుతుందన్న. 10 days టైం పడుతుంది. చూడండి హైట్, కలర్, హైట్ కానీ ఇంకా 10 days అయితే టైం పడుతుంది. ప్రెగ్నెంట్ ఉంది. దీనికి ఎంత ఉంటుందన్న మిల్క్ కెపాసిటీ? సేమ్ 12 లీటర్లు. ఓకే, 10 to 12 లీటర్స్ అయితే ఇస్తుంది. దీనికి ఇంకొక 15 days 10 days అయితే టైం పడుతుంది. 10 days అయితే కంపల్సరీ పడుతుంది. కొంచెం అన్ని జర హైపర్ యాక్టివ్ ఉన్నాయి, ఎందుకంటే లోడ్ ఇప్పుడే దిగింది కాబట్టి జర కొంచెం గిర్రు తిరుగుతుంటుంది. సైవాల్ అయితే కొంచెం ఒక దగ్గర అయితే నిలబడుతుంది, గిర్రు అట్లా కాదు, చూసుకోవచ్చు. ఇది నో ఎంట్రీ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అన్న లోడ్. ఓకే, దానివల్ల ఇట్లా గడబడి చేస్తున్నాయి. ఓకే, సో అట్లా అని చెప్పి ఇవి అంత యాక్టివ్ ఉన్నాయి, సో చూసుకోవచ్చు. చూడండి అన్న క్వాలిటీ. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఈనిందన్న. ఓకే, ఆడదూడ దీనికి. ఓకే, ఎంత ఉందన్న మిల్క్ కెపాసిటీ? ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 10 లీటర్స్ ఉన్నాయి అన్న. 10 లీటర్స్ అయితే ఉన్నాయి. ఆవు చూడండి ఎంత శాంతిగా ఉంటుందో. కొంచెం ప్రశాంతంగా నిలబడ్డది. ఇప్పుడైతే 10 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళైతే. ఫీమేల్ కాఫ్ ఉంది దీనికైతే. చూడండి డేస్ అయిందన్న డెలివరీ అయింది? అన్న ఇది ఒక 4 days అవుతుంది. 4 days అయింది. 4 days అయితే అయిందని చెప్తున్నారు. సో మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న దీన్ని? ఈ ప్రెసెంట్ అయితే మన దగ్గర 10 లీటర్స్ 10 లీటర్స్ అయితే ఇస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అది ఇంకా 13 లీటర్స్ ఇస్తుంది. ఓకే, 13 లీటర్స్ వరకు దీని మిల్క్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 10 లీటర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు, చూసుకోవచ్చు. మొత్తం ఎన్ని వచ్చినాయన్న ఆవులు? 10 వచ్చినాయి. 10 ఆవులు వచ్చినాయి. ఓకే, దీంట్లో ఇప్పుడైతే వీళ్ళ దగ్గర ప్రైస్ అయితే 70,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. ఈ లోడ్లో అయితే 1,40,000 అయితే ప్రైస్ ఉందని అయితే చెప్తున్నారు. దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా ఈనిందన్న ఆవు. ఓకే, దీనికి మొగదూడు ఉందన్న. అన్న ఫీమేల్ కాఫ్. చూడండి, అయితే ఫీమేల్ కాఫ్ అయితే ఉందంట. ఎంత ఉందన్న మిల్క్ కెపాసిటీ దీన్ని? ప్రజెంట్ ఎంత ఉన్నాయి ఇప్పుడు మిల్క్? ప్రజెంట్ మన దగ్గర 10 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని దగ్గర అయితే 10 లీటర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. కెపాసిటీ ఎంత అన్న? 12 లీటర్స్. 12 లీటర్స్. ఎన్నో లాక్టేషన్ ఇది? సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ అనేది చెప్తున్నారు. 12 లీటర్స్ కెపాసిటీ. చూడండి ఆవు కూడా ఎంత శాంతిగా ఉంటుంది. ఇక ఒరిజినల్ బ్రీడోనా. చూడండి ఆవు ఎంత ప్రశాంతంగా ఉందన్న. ఓకే అన్న ఇది కూడా డెలివరీ అయిందన్న. ఓకే, దీని మొగదూడు అన్న. మేల్ కాఫ్ డెలివరీ అయింది. ఎంత ఉందన్న మిల్క్? మిల్క్ వచ్చేసి ఇప్పుడు 12 లీటర్లు ఉన్నాయన్న మన దగ్గర. ఎన్నో లాక్టేషన్ అన్న? సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ ఇంకా ఎక్కువనే ఇస్తుంది కానీ మన దగ్గర మాత్రం ప్రజెంట్ 12 లీటర్లు ఉన్నాయి. 12 లీటర్లు ఉన్నాయి ప్రజెంట్. 12 లీటర్లు ఉన్నాయి. అయితే ఉన్నాయని చూడండి అన్న, దాన కూడా బాగా ఫాస్ట్గా తినేస్తుంది. ఇప్పుడు ఇది మనకు కొంచెం కాంక్రీట్లో క్రాస్ ఉన్నట్టుంది, చూసుకోవచ్చు. నేను హెడ్ కానీ అడ్డర్ స్ట్రక్చర్ కూడా అడ్డర్ అయితే మంచిగా ఉంది. దీన్ని అడ్డర్ క్వాలిటీ ఇంకా చూడండి అన్న. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, డైరెక్ట్ వీళ్ళకి కాంటాక్ట్ చేయండి. అన్న ఏమైనా చెప్తున్నారు అన్న, రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న? మేము మనది లోడ్ వచ్చేసి మళ్ళీ ఫ్రైడే రోజు వస్తుంది. సైవాల్ లోడ్. అక్రమ్ కూడా వచ్చేస్తాడు. ఓకే, ఫ్రైడే రోజు అక్రమ్ కూడా వచ్చేస్తాడు. చూడండి అన్న, హౌల్ మనకు కావాలనుకుంటే వచ్చి చూసుకోండి. మిల్క్ ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఆవేందో తెలుస్తుంది. మనం ఫోన్లో చేయాలంటే అంటే కాదన్న. ఆన్లైన్ అయితే ఏం చేయరు. ఆన్లైన్ అయితే ఏం చేయమన్నా. ఓకే, వచ్చి చూసుకోండి. ఒక 2 ఫోటోలు చూసుకున్నాక తీసుకెళ్ళండి అన్న. ఆడికి వెళ్ళినాక నన్ను తంతుంది ఇట్లా మళ్ళీ అంటే ఇబ్బంది అవుతుంది. వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అన్న. ఆన్లైన్లో అయితే మేము ఇయ్యమన్నా. వీడియోస్ పెట్టమన్నా పెట్టాం. చూసుకోండి, వచ్చి రండి, చూసుకొని మా ఫామ్కి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అన్న. దేశీ కౌస్ అయితే తన్నడం అయితే కామన్, ఎందుకంటే దేశీ కౌస్ ఏవైనా సరే కాళ్ళు అయితే కొట్టేస్తాయి కామన్ అన్న. దేశీ ఆవులు తన్నకపోతే అవి గాడి కింద సమానం అన్న. ఓకే, కంపల్సరీ తాడు కట్టి పిండుకోవాలి. గాయ వేయకుంటే మామూలుగా గాడిది పాలు పెడతారు కదా, అవి పిండినట్టు కంపల్సరీ గాయ కట్టి పిండుకోవాలన్న. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ వీళ్ళ కాంటాక్ట్ చేయండి. ఫ్రైడే రోజు అయితే మనకు సైవాల్ లోడ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.